అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీలో ముసలం నెలకొంది. నియోజకవర్గంలోని రెండు వర్గాలుగా చీలిపోయి ప్రభుత్వ భూముల వ్యవహారంలో ఓ స్థానిక వర్గం ఆందోళన చేపట్టింది. పార్టీ పెద్దలు ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదనతో అన్నమయ్య విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అక్రమ అధికారులను సస్పెండ్ చేయాలన్న సీఎం ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కన పెట్టారని స్థానిక నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వం అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సహకరించేది లేదని స్థానిక నేతలు హెచ్చరించారు. మాత్రమే ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అధికారులు? నాయకుల సమన్వయం లోపమా, అధికారుల లోపమా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు ఇక్కడ అమలు చేయడం లేదు? ఆయన ఆశయాలను తీసుకుపోయేదానికి నాయకులు ముందుకు లేరా? అధికారులు సిద్ధంగా లేరా? ఏమని ఈ రోజు అందరూ కూడా రైతులు క్వశ్చన్ చేస్తున్నారు. ఈ రోజు రైతుల తరఫున మేము రావాల్సి వచ్చింది. రైతులందరి ప్రోద్బలం కోసం మేము ఈ రోజు ఈ ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికైనా నాయకులు, స్థానికంగా ఉండే నాయకులు కళ్ళు తెరిచి ఈ ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టండి. ఈ రోజు రేపు మనం ఏమని తల ఎత్తుకొని మళ్లీ రైతుల దగ్గరికి, నాయకుల దగ్గరికి వెళ్ళగలుగుతాం? మమ్మల్ని ఊర్లలోకి రానిచ్చే పరిస్థితులు లేరు. అసైన్మెంట్ కమిటీలో కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీరెందుకు మమ్మల్ని మాట్లాడతారని చెప్పని ఈ రోజు మమ్మల్ని నిలదీస్తున్నారు. కాబట్టి మేము ఇంతవరకు రావాల్సి వస్తుంది. రాజంపేట నియోజకవర్గంలో మాత్రమే ఎవరైతే ఎలిజిబుల్ అయిన వ్యక్తులు అందరూ పక్కన ఉన్నారు. ఎలిజిబుల్ కానటువంటి వ్యక్తులకు మొదటి విడత, రెండో విడతలో అన్నమయ్య జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఎలిజిబుల్ కానటువంటి వ్యక్తులకు మొదటి విడత, రెండో విడతలో పట్టాలు మంజూరు చేసినారు. ఈ పత్రికా ముఖంగా ముఖ్యమంత్రి గారికి మనం తెలియజేయడం ఏమనగా, అన్న మీ పాలన మీద మాకు నమ్మకం ఉంది, మీ మీద మాకు భరోసా ఉంది. దయ ఉంచి మొదటి విడత, రెండో విడతలో జరిగినటువంటి అన్యాయాలను అరికట్టడానికి ఆ అసైన్మెంట్ కమిటీ మీద విచారణ చేస్తూ న్యాయం చేస్తారు. స్పందించి వెంటనే సంబంధిత అన్నమయ్య జిల్లా రాజంపేట వైసీపీలో ముసలం నెలకొంది. నియోజకవర్గంలోని రెండు వర్గాలుగా చిలిపోయి ప్రభుత్వ భూముల వ్యవహారంలో ఓ స్థానిక వర్గం ఆందోళన చేపట్టింది. పార్టీ పెద్దలు ప్రభుత్వం తమ గోడు పట్టించుకోవడం లేదని ఆవేదనతో అన్నమయ్య విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అక్రమ అధికారులను సస్పెండ్ చేయాలన్న సీఎం ఇచ్చిన ఆదేశాలను కూడా పక్కన పెట్టారని స్థానిక నేతలు ప్రశ్నించారు. ప్రభుత్వం అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోతే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి సహకరించేది లేదని స్థానిక నేతలు హెచ్చరించారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, పేదలందరికీ భూమిని కల్పించాలన్న ఉద్దేశంతో అసైన్మెంట్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ద్వారా ఆ పేదలను గుర్తించి వారికి భూ పంపిణీ చేయాలన్నది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే ఇది మొదలైనప్పటి నుంచి కూడా వైసీపీ నేతలు తమకు అనుకూలమైనటువంటి వారి పేర్లను అసైన్మెంట్ కమిటీలో చేర్చి వాళ్ళకే భూములు అప్పచెప్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. అయితే ఇప్పుడు స్వయాన వైసీపీ అధికార పార్టీకి చెందినటువంటి నేతలే అసైన్మెంట్ కమిటీలో అక్రమాలు జరిగాయంటూ రాజంపేట నియోజకవర్గంలో రోడ్డెక్కారు. వాళ్ళందరూ కూడా అన్నమయ్య విగ్రహానికి వినతి పత్రం సమర్పించి తర్వాత ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి నిరసన తెలియజేసిన పరిస్థితి. అంటే ఇక్కడ కూడా ఈ అవకతవకలు బయటికి రావడానికి ప్రధాన కారణం పార్టీలో ఉన్నటువంటి వర్గ విభేదాలే అని చెప్పవచ్చు. అక్కడ స్థానిక ఎంపీ మిథున్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యే మేడ మల్లికార్జున రెడ్డికి మధ్య కోల్డ్ వార్ నడుస్తూ ఉంది. మల్లికార్జున రెడ్డికి సీట్ రాకుండా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఆసిపాటి అమర్నాథ్ రెడ్డిని నియమించడంలో మిథున్ రెడ్డి లాబియింగ్ పనిచేసింది. మిథున్ రెడ్డి తనకు సీట్ రాకుండా అడ్డుకున్నాడన్న ఆలోచనలో మేడ వర్గీయులు అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు నిరసన తెలపడానికి వెళ్ళినటువంటి వారందరూ కూడా మేడ వర్గానికి చెందిన వారే. నిజానికి ఇప్పటికే 2 విడతలుగా అసైన్మెంట్ కమిటీలో భూ పంపిణీ జరిగింది. అయితే ఈ 2 విడతల్లో కూడా తమ వారికి, తాము ప్రపోజ్ చేసిన వారికి ఎవరికి కూడా లిస్ట్ లో పేరు లేకుండా చేసి మొత్తంగా అమర్నాథ్ రెడ్డి వర్గీయులకే ఈ భూములు కేటాయించారు అన్నది ఇంటర్నల్ గా వీరి యొక్క ఆరోపణ. మేము కూడా చాలా మంది పేద రైతుల పేర్లు ఇచ్చాము, వాళ్ళకు ఊర్లలోకి వెళ్ళినప్పుడు హామీ కూడా ఇచ్చాము. జగనన్న ప్రభుత్వంలో మీ సాగులో ఉన్నటువంటి భూములకు పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చాము. ఈరోజు మేము చేసిన పేద రైతుల పేర్లు ఎవరికి కూడా దీంట్లో రాకపోతే మేము గ్రామాల్లోకి వెళ్ళి ఏ విధంగా వైసీపీకి ఓటేయమని అడగాలి, ఆ రైతులు నిలదీస్తే మేమేం సమాధానం చెప్పాలంటూ కూడా వాళ్ళు అక్కడ మీడియా ముందు మాట్లాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది చిలికి గాలివానగా మారి
ఈ రోజు ఈ అసైన్మెంట్ కమిటీ రూపంలో ఇది బయటపడిందని చెప్పవచ్చు. వాళ్ళు ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో కలగ చేసుకోవాలి, ఇట్లా అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు చాలా మంది అనర్హులకు అంటే అర్హత లేని వారికి కూడా ఈ 2 విడతల్లో భూములు ఇచ్చారు. వాళ్ళందరి పేర్లు తొలగించి నిజమైన అర్హులకే ఈ భూములు వచ్చే విధంగా చూడాలంటూ కూడా వాళ్ళు రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఇంకో కామెంట్ కూడా చేస్తున్నారు. ఈ అసైన్మెంట్ కమిటీలో ఎమ్మెల్యే కూడా ఒక సభ్యుడిగా ఉంటాడు, ఎంపీ చైర్మన్ గా ఉంటారు. అయితే స్థానిక ఎమ్మెల్యే మేడం మల్లికార్జున రెడ్డికి చెప్పినా కూడా ఆ పేద రైతులకు భూములు ఇవ్వకుండా ఆయన ప్రపోజ్ చేసినటువంటి పేర్లు పక్కన పెట్టారన్నది వీరు చేస్తున్నటువంటి వాదన. ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఎంపీ మిథున్ రెడ్డి, ఆకుపాటి అమర్నాథ్ రెడ్డి ఒక వర్గంగా ఇక్కడ లాబియింగ్ చేశారు. ఆ మేడం మల్లికార్జున రెడ్డి మరో వర్గంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ వర్గానికి చెందినటువంటి రైతులకే భూములు ఇప్పించుకున్నారు తప్ప వీళ్ళ వర్గంలో ఏ ఒక్కరికి కూడా పేర్లు నమోదు చేయలేదన్నది ఇంటర్నల్ గా వీరు చెప్తున్నటువంటి వాదన. మరి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎంతవరకు అక్కడ అభ్యర్థిగా నిలబడబోతున్నటువంటి ఆకుపాటి అమర్నాథ్ రెడ్డికి మేడా మల్లికార్జున రెడ్డి గాని, ఆయన కుటుంబం గాని, ఆయన అనుచరులు గాని సహకరిస్తారు అనేది చూడాల్సి ఉంది. ఖచ్చితంగా ఈ వర్గ విభేదాలు రాబోయే ఎన్నికల్లో రాజంపేట వైసీపీ గెలుపు అవకాశాల పైన పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్.